పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ గవర్నమెంట్ ఫ్రాంచైజీ అన్నమాట. వీటిని పెట్టడం కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరము ఉండదు. మరి ఈ వ్యాపారం చేయాలంటే అర్హతలు ఏంటి, పెట్టుబడి ఎంత అవుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. వివరాల్లోకి వెళితే నేటి కాలంలో యువతలో ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు చేయడానికి పెద్ద ఆసక్తి చూపడం లేదు. ఒకరి కింద పనిచేసే బదులు తమకు తామే ఆదాయం కల్పించుకోవడం, మరో నలుగురికి ఉపాధి కల్పించేటట్లు అనే ఉద్దేశంతో బిజినెస్ వైపు ఆలోచన చేస్తున్నారు. అయితే వ్యాపారం చేయడం అంతా సులువు కాదు. పెట్టుబడికి డబ్బులు అవసరమవుతాయి. ఎక్కువ పెట్టుబడి పెట్టి బిజినెస్ ప్రారంభించినా సక్సెస్ అవుతామా అంటే ఏమో చెప్పలేం. అందుకే వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు చాలా వరకు రిస్క్ లేని బిజినెస్ పైన ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. మీరు కూడా రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ బెస్ట్ అని చెప్పాలి. భారతీయ పౌరుల కోసం పోస్ట్ ఆఫీస్ పలు రకాలైన స్కీమ్ ఆఫర్లను చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పొదుపు చేయాలని అనుకునే వాళ్ల కోసం రకరకాల స్కీములు తీసుకువచ్చింది. తపాలా శాఖ నిర్వహించే స్కీముల్లో పెట్టుబడి పెడితే గ్యారంటీ రిటర్న్స్ పొందవచ్చు. ఈ కారణంతో చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే ఇలా పొదుపు పథకాలు మాత్రమే కాదు, సొంతగా వ్యాపారం ప్రారంభించుకునే వాళ్ల కోసం సరికొత్త అవకాశం కల్పిస్తుంది పోస్టల్ డిపార్ట్మెంట్. అదే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ స్కీమ్. చాలా తక్కువ పెట్టుబడితో ఈ ఫ్రాంచైజీ ద్వారా, అది కూడా ఉన్న ఊర్లో ఉండి సంపాదించుకోవచ్చు. ఈ ఫ్రాంచైజీలో కేవలం స్టాంప్స్, ఇతర స్టేషనరీ వస్తువులను అమ్ముకోవచ్చు. అలానే రిజిస్టర్ ఆర్టికల్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్, మనీ సర్వీస్ ఆర్డర్ ని బుక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బిల్ ట్యాక్స్, జరిమానా చెల్లింపు సర్వీసులు అంటే కొన్ని పథకాలను ప్రజలకు అందించవచ్చు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ సేవలను కూడా అందించాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీలోను ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది అంటే, ఒకప్పుడు జనాలు అందరూ కూడా పోస్టల్ మనీ ఆర్డర్, స్టాంపులు వీటన్నిటికీ కూడా ఒకే చోటకు వెళ్లేవారు. ఆ ఒక్క చోటుకి వెళ్లి రావడం వల్ల జనాలు ఎక్కువ ఉండేవారు కాదు. వర్కర్స్ ఎక్కువ ఉండకపోవడం వల్ల డిలే అవుతూ ఉండేది. అందుకే దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఫ్రాంచైజీ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇలా ఈ ఫ్రాంచైజీని ఇంటి దగ్గర నుండి ఆపరేట్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న స్పేస్ ఉంటే కనుక 100 నుంచి 150 గజాల స్థలం ఉంటే సరిపోతుంది. మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే అది మీకు వస్తుంది. ఇండియన్ పోస్ట్ ఈ ఫ్రాంచైజీలో 2 రకాలు ఉన్నాయి: ఫ్రాంచైజీ ఏజెంట్ అండ్ ఫ్రాంచైజీ అవుట్లెట్స్. ఒకటి ఫ్రాంచైజీ ఏజెంట్ అంటే ఏంటి అంటే, ఇందులో 5,000 రూపాయల పెట్టుబడి పెట్టి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు మీకు స్టాంపులకు సంబంధించి స్టాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ అవి అమ్మితే మీకు కమిషన్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రాంచైజీ ఏజెంట్. ఇక రెండవది ఫ్రాంచైజీ అవుట్లెట్. పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన పలు సర్వీసులు అందిస్తూ వాటి మీద వచ్చే కమిషన్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ కోసం ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మీద 3 రూపాయల కమిషన్ పొందవచ్చు. స్పీడ్ పోస్ట్ బుకింగ్ పైన ఒక్కొక్క ట్రాన్సాక్షన్ 5 రూపాయలు లేక 10 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య ఉండే మనీ ఆర్డర్ కి 3 రూపాయలు 50 పైసల కమిషన్ పొందవచ్చు. 200 రూపాయల పైన ఉండే వాటికి 5 రూపాయల కమిషన్ పొందవచ్చు. నెలవారీ టార్గెట్ పైన 1000 రూపాయలు రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ చేసినట్లయితే అదనంగా 20% కమిషన్ లభిస్తుంది. పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయించడం ద్వారా 5% కమిషన్ పొందవచ్చు. రిజిస్టర్ పార్సిల్స్ నుంచి నెలవారీ బిజినెస్ కి స్పీడ్ పోస్ట్ కమిషన్ కి కమిషన్లో భిన్నంగా ఉంటాయి. ఇంకా స్టేషనరీ వాటిపైన 5% అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రిటైల్ సర్వీస్ సేల్ ఆఫ్ రెవెన్యూ స్టాంపులు వీటిపైన 40% కమిషన్ రావడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రాంచైజీకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ పోస్టల్ ఫ్రాంచైజీ అనేది ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రూరల్, అర్బన్ అనే ఎక్కడా తేడా లేదు. మారుమూల గ్రామాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఆఫీస్ తీసుకొనైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 5,000 రూపాయలు ఆన్లైన్ లో పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మీకు ఫ్రాంచైజీ అనేది ఇస్తారు. ఇక పోస్ట్ ఆఫీస్ ప్రారంభించాలనుకునే వాళ్ళ వయసు 18 సంవత్సరాలు ఉండాలి. భారతీయ పౌరుడై ఉండాలి.
కనీసం 8వ తరగతి పాస్ అయితే దీనికి అర్హులు. పోస్టాఫీసు ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులకు మాత్రం ఈ ఫ్రాంచైజీ ఓపెన్ చేయడానికి అనుమతి లేదు. 10 కిలోమీటర్ల సరౌండింగ్ లో మరో ఫ్రాంచైజీ ఉండదు. ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు. ఈ డిస్టెన్స్ లో ఫ్రాంచైజీ ఉన్నట్లయితే వేరే వాళ్లకు ఇవ్వరు. సో ప్లేస్ ఇన్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఉన్నట్లయితే వాళ్లకు ఇవ్వరు. ఇది విలేజ్ ఏరియా వాళ్లకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే పట్టణ గ్రామీణ ప్రాంతాల వారు కూడా యూజ్ చేస్తున్నారు. సో ప్లేస్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇక మీరు అప్లికేషన్ కోసం పే చేసిన 5,000 రూపాయలు 1 ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్ తో కలిపి ఇస్తారు. సో అక్కడ మీరు ఇన్వెస్ట్ అయితే చేయడం లేదు. ఇక ముఖ్యంగా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లను కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్ ని కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా ఈ ఫ్రాంచైజీ అనేది ఇవ్వటం జరుగుతుంది. మన ఇండియాలో వచ్చేసరికి 1,50,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. అయినా కూడా మన జనాభా ఎక్కువ కాబట్టి అందరికీ యూజ్ అయ్యేటట్లు అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఈ పోస్ట్ ఆఫీసులను ఫ్రాంచైజీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక పోస్ట్ ఆఫీస్ అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, ఆ తర్వాత పాన్ కార్డ్, ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలానే అడ్రస్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ గుర్తింపు కార్డు. ఈ పత్రాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై చేసి పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ అప్రూవల్ చేస్తారు. 5,000 రూపాయలు నేషనల్ సర్టిఫికెట్ కోసం పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫ్రాంచైజీని పొందవచ్చు. అయితే 14 రోజుల్లో ఆ వ్యాపారం చేయడానికి అర్హులా కాదా అనేది చెప్తారు. అయితే ఈ ఫ్రాంచైజీని ప్రెజెంట్ ఉన్న బిజినెస్ తో పాటు కూడా రన్ చేసుకోవచ్చు. కిరాణా షాప్, జిరాక్స్ సెంటర్స్ లేదా స్టేషనరీలో కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఫ్రాంచైజీ స్టార్ట్ చేశారు కదా, ఖాళీగా కూర్చున్నామంటే సరిపోదు. మీకు ఒక టార్గెట్ ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టార్గెట్ ప్రకారంగా ఇక్కడ ఇన్కమ్ రావాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇండియన్ పోస్ట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. మీ ట్రాన్సాక్షన్స్ ఎంత జరుగుతున్నాయి, ఎంత అమౌంట్ వస్తుంది, ఏ ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఏరియాలో ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ తీసుకోవాలని అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచాం. దయచేసి గమనించండి. మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.